ఇది కథ కాదు జీవితం. ఏంటో సోలో లీడ్గా హ్యాట్రిక్ ఫ్లాప్స్ పడ్డాయి. ఇంకొకటి పోతే బౌండరీ కొట్టేస్తా. ఆ బౌండరీ కొట్టడానికే కదా నేను వచ్చింది. సినిమాతో బౌండరీ కొట్టిస్తానంటున్నావా లేదా నా ఫ్లాప్ స్ట్రీక్లో బౌండరీ కొట్టిస్తానంటున్నావో అర్థం కావట్లా. ఈసారి కొట్టే దెబ్బతో మీరు బౌండరీ ఏంటి బాబు, డైరెక్ట్గా బంతిని స్టేడియం దాటిస్తారు. ఫుల్ రీసెర్చ్తో వచ్చా. మీకు మట్కా గ్యాంబ్లింగ్ తెలుసా? దాన్ని బేస్ చేసుకొని మన సినిమా. ఈ మట్కా గ్యాంబ్లింగ్కి ఒక కింగ్ ఉండేవాడు రతన్ ఖాత్రి అని. అతన్ని లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మనం స్టోరీ డెవలప్ చేసాం. ఫుల్ రీసెర్చ్. ఓ గ్యాంబ్లింగ్, ట్రూ ఈవెంట్స్, మట్కా. ఓకే, అసలు రీసెర్చ్ అంటున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. చెప్పు, వాట్ ఈస్ యువర్ రీసెర్చ్? అదేంటంటే 1960s 70sలో ఎవరికి గడ్డాలు ఉండవన్నమాట. అప్పుడు గడ్డం పెంచుకుంటే వీడెవడో అప్పులు పాలైపోయాడు లేదా లవ్ ఫెయిల్యూర్ అయిపోయాడు అని చెప్పి అనుకునేవాళ్ళు. సో మన సినిమాలో ఎవ్వరికి గడ్డాలు అనేవి ఉండవన్నమాట. అది ఫుల్ బాగా కేర్ తీసుకొని చేశాను నేను. అందరికి క్లీన్ షేవ్. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఓకేనయ్యా. అసలు ముందు ఆ మట్కా అంటే ఏంటి, ట్రూ ఈవెంట్స్ ఏంటి, ఆ కత్రి అంటే ఎవరు, ముందు ఆ రీసెర్చ్ వర్క్ ఏంటో చెప్పు. ఈ గడ్డం గురించే రీసెర్చ్. మరి మట్కాది ఏముంది బాబు, అది చిన్న గ్యాంబ్లింగ్ ఏమో. ఒక్క సీన్లో చెప్పేస్తాను దాని గురించి. పలాస సినిమా మీద సాఫ్ట్ కార్నర్ ఉండటం వల్ల నీకు ఒక ఛాన్స్ ఇస్తాను. కానీ నువ్వు శ్రీదేవి సోడా సెంటర్లా తీస్తానంటే మాత్రం సినిమా తర్వాత మళ్ళీ వైజాగ్ బీచ్లో సోడాలో అమ్ముకోవాల్సి వస్తుంది. అబ్బాయి లేదు బాబు, మన పలాస 1978 స్టైల్లోనే ఉంటుంది. అఫ్కోర్స్ నా అన్నీ అదే స్టైల్లో ఉంటాయి. టైమ్ లైన్ 1970s పెట్టావు, బాగానే ఉంది. టేకింగ్ మాత్రం ఈ జనరేషన్ తగ్గట్టుది, 1970s జనరేషన్ తగ్గట్టుది మాకు. కానీ రతన్ ఖత్రి బయోపిక్ అంటే అతనేమో పాకిస్తాన్ అయినా ప్రాబ్లం రాదా? యాజ్ ఇట్ ఈజ్ ఎందుకు తీస్తాం సార్? అక్కడ పాకిస్తాన్ అయితే ఇక్కడ బర్మా పెడదాం, పేరు కూడా వాసు అని మార్చేద్దాం. ఇంకా మిగతాదంతా మొత్తం కమర్షియలే. ఎలాగో చిన్నప్పుడే వలస వస్తారు, వలస రాగానే జైల్లో వేస్తారు, జైల్లోకి వెళ్ళిన మేక పులిలా బయటకు వచ్చిందని చెప్పి చూపిస్తాం, అంతే. అదంతా ఓకే. మరి ట్రూ ఈవెంట్స్లో ఈ లవ్ యాంగిల్ అది తీయటం కష్టమేమో. మీకు విషయం చెప్పనా, అన్నిటికంటే అదే ఈజీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఈ లవ్వు కొవ్వు ఏం ఉండవు కదా, మనకి నచ్చింది తీసుకోవచ్చు. అది కాదయ్యా, గొడవైపోతే ఎందుకైంది బాబు? వాళ్ళు ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్సా? ఇన్ఫాక్ట్ లవ్ యాంగిల్తో పాటు కీప్ యాంగిల్ కూడా చూపిస్తాం మన సినిమాలో. నేను సినిమా పేరేమో మట్కా అన్నావు, మళ్ళీ బతుకు జట్కా యాంగిల్ ఏంది? లేదు బాబు, అదంతా కామెడీ షో. ఈ కామెడీ సీన్లు ఏ ఉండవు మన సినిమాలో. అసలు కామెడీయే ఉండదు మన సినిమాలో. ఓ అయితే మనది రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ అంటావు. చెప్పు, ఈ రొమాన్స్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఎలా ప్లాన్ చేసావు? ఏముంది బాబు, మీరు వెళ్ళి ఒక సెక్స్ వర్కర్ని కాపాడతారు. ఆ సెక్స్ వర్కర్ చెల్లేమో మన హీరోయిన్. మీరు కాపాడేది చూసి మీకు ఫ్లాట్ అయిపోయింది, అంతే. తర్వాత ఒక లవ్ సీను, మ్యారేజ్ సీను, మీ ప్రెగ్నెన్సీ రివీల్ సీను, ఇంకా చిన్న చిన్న హస్బెండ్ అండ్ వైఫ్ స్టూపిడ్ ఫైట్స్ సీన్ చూపిస్తాం, అంతే. కథమా? నేనా లేక రొమాన్స్ పాట? లేదు బాబు, డైరెక్ట్ గా హీరోయినే కథం. అబ్బా, ఈ తమిళ స్టైల్లో ఈ హీరోయిన్ లేపేసే ఫ్యాంటసీ అంటే నీకు ప్రతి సినిమాలో లేపేస్తూ ఉంటావు. మళ్ళీ ఇప్పుడే నేను వెళ్ళి ఆ కీపుని తగులుకోవాలా? ఏంటి బాబు, మీరు స్క్రీన్ మీద ఉన్న తర్వాత కూడా మీరు ఆడవాళ్ళని చూడాల్సిన అవసరం ఉందా? వాళ్లే మిమ్మల్ని తగులుకుంటారు. అసలు మీ కళ్ళల్లో ఉన్న చక్రాలను చూసి ఆ కీపు పడిపోద్ది అనమాట. చక్రాలు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. కానీ మీరు దాన్ని కూడా లేపేస్తారు. హీరోయిన్ పోయి, కీపు పోయి, ఇంకా నేను ఎవరి బొమ్మతులు తిట్టద్దు. విలను, ఈ సినిమాకి 2 విలన్స్ బాబు. ఆ 2వ విలన్ నువ్వేనా? ఊరుకోండి బాబు. ఒక విలన్ వచ్చేసి ఈ సినిమా మొత్తం ఒక 3-4 టైమ్స్ అలా గెస్ట్ అపియరెన్స్ ఇచ్చేళ్తాడు. ఇంకొకటి వచ్చేసి ఫ్రెండే, పార్ట్నరే, బట్ చిన్న బీట్రేల్ లాంటి కాన్సెప్ట్ చూపిస్తాం. కామెడీ లేదు, రొమాన్స్ లేదు, యాక్షన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, ఇంకేముందయ్యా ఈ సినిమాలో? లాగ్ బాబు, లాగ్. అసలు మీరు మీ బ్యాక్ స్టోరీ మీ పాపకి చెప్పే సీన్ ఉంటుంది, మామూలు లాగ్ కాదు. దగ్గర ఒక 10 నిమిషాలు తీస్తాను దాన్ని. ఏంటి మళ్ళీ నాకు ఓల్డేజ్ గెటప్ కూడా ఉందా? ఆల్రెడీ ఇంత క్రింజ్ చేశావు. ఇప్పుడు కనుక నేను ఆ ఓల్డేజ్ గెటప్లో ఫైట్లు చేస్తే మామూలుగా ట్రాల్ మెటీరియల్ అవ్వను. అయినా ఇదేందయ్యా, మేకప్ పులైందా? ఎక్కడన్నా మేకప్ బలైద్ది కానీ పులవ్వదు. ఎలాగో నువ్వు ప్రీ రిలీజ్కి ఇచ్చే స్పీచ్కి ట్రోల్ అవుతావుగా. ఏం లేదు బాబు, అయినా ఓల్డేజ్ గెటప్లో మీకు హ్యాండ్ ఫైట్ ఏమి ఉండదు బాబు, ఓన్లీ గన్ షూటింగే. అది కూడా అసలు పిచ్చ క్రింజ్గా ఉండిద్ది. ఏదో అడపాడు తడప మీరు హీరో కాబట్టి 2-3 కొడతారు అక్కడక్కడ. కానీ కొంచెం రియలిజం అంటే తెలుసు కదా నాకు. ఈ రియలిస్టిక్ని పెంచడానికి హీరోని లాస్ట్లో క్యాప్చర్ కూడా చేస్తారు. బొంగు మళ్ళీ ఒక ఎలివేషన్ బీజిఎం వేసుకొని ఇంకొకటి ఎవడో ఎలివేషన్ డైలాగ్ చెప్తాడు, ఫైట్ స్టార్ట్ చేస్తాడు, అంతేగా? లేదు బాబు, ఇక్కడ ఫుల్ కొత్త స్టైల్. మీరు గెస్ట్ చేయండి. ఇంకో స్టైలా? రవిశంకర్ అన్నయ్య వచ్చాడు. హీరో ఇస్ ద తోపుతురం ఖాన్ కాబట్టి గవర్నమెంట్ కి డీల్స్ ఇస్తాడు. ఒప్పుకోలేదనుకోండి దావూద్ లాంటి ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఇంకా దుబాయ్ మింగేస్తాడు, అంతే. ఇంకెందుకు ఆ దావూద్ గాడికి నాకు ఒక డ్యూయట్ సాంగ్ పెట్టు, దావూది వాదీరే అని చెప్పి. లేకపోతే అసలుకి ఆ దొంగ నోట్ల సీను,
ఈ మట్కా గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ తప్ప ఒక్క సీన్ అన్నా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ సినిమాలో. డైలాగ్స్లో కూడా ఇంత లాగ్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వారానికి సరిపడా నెంబర్స్ ఒకేసారి పంపిస్తే ఎవడు లీక్ చేయడా చెప్పా నెంబర్లు? చెయ్యలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరినీ మన హీరో వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ స్కూల్లో పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకుంటారు అనమాట. అక్కడ మీరేమైనా తేడా చేస్తే ఇక్కడ వీళ్ళు లేసిపోతాడని చెప్పి ఫుల్ అలాగ ఉండే వాళ్ళని ఎంప్లాయీస్గా తను సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. అబ్బా, అంత పీకుడు సెక్యూరిటీ ఉంటే వీడు చూడు ఆఫీసర్ వచ్చి గన్ను పెట్టంగానే మొత్తం ఎక్కడెక్కడ ఉంది లొకేషన్ కోఆర్డినేట్లు అన్నీ ఇచ్చేసాడు సీతారామంలో సుమంత్ లాగా. అసలు మట్కా అని టైటిల్ పెట్టినప్పుడు వీడికి ఆ మట్కా ఎలా తెలిసింది, దాన్ని ఎలా ఫేమస్ చేశాడు, దాంట్లో ఛాలెంజెస్ ఏంటని కదా మనం చూపించాల్సింది. అబ్బా ఏంటి బాబు మీరు చిన్న చిన్నవన్నీ, ఒక కోకోకోలా కాన్సెప్ట్ పెడతాం, కోకోకోలాకి కాంపిటీషన్ గా వీళ్ళ కూల్ డ్రింక్ ఫ్యాక్టరీ పెడతారు, దాన్ని వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేసేటప్పుడు మట్కాను కూడా స్ప్రెడ్ చేసేసాడు, అంతే సింపుల్. ఏహే, అసలుకి మన దగ్గర మట్కా అని ఒక పాయింట్ ఉంది, మట్కా కింగ్ అని ఇంకో క్యారెక్టర్ ఉంది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మళ్ళీ 2 ఐటమ్ సాంగులు బొక్క, ఒకటి సరిపోదు అన్నట్టు మళ్ళీ ఈ ఫోక్ సాంగ్ అవసరం. ఈ ఫైట్కి ముందు ఎన్లాక్స్ వస్తున్నారు జనాలు, ఇవన్నీ పెట్టుకొని మట్కా అని ఎందుకు టైటిల్ పెట్టడం? అసలు టైటిల్ కి స్టోరీ కన్నా కొంచెం లాజికల్ గా అనిపిస్తుందా? బాబు యూ లీవ్ ద లాజిక్, ఎంజాయ్ మై మ్యాజిక్. లాజిక్స్ గురించి కాదయ్యా, లాగుల గురించి ఆలోచిస్తేనే వెన్నులో వణుకు పడుతుంది. నువ్వు గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్ అన్నప్పుడు సినిమాతో గ్యాంబ్లింగ్ ఆడుకుంటావు అనుకున్నా, నా కెరియర్తోనే గ్యాంబ్లింగ్ ఆడతామని ఇప్పుడే తెలిసింది. సో ఇది ఫ్రెండ్స్ మన మట్కా మూవీ పిచ్ మీటింగ్. షార్ట్ అండ్ స్వీట్గా ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి. ఇలాంటివి కావాలంటే చిన్న చిన్న మూవీస్కి అది కొంచెం ట్రై చేయొచ్చు. వరుణ్ తేజ్, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ అండి. ఎంత ఫ్లాప్స్లో ఉన్నా కానీ కమర్షియల్లోకి వెళ్ళిపోదాం, ఏదో ఒక కామెడీ సీన్లు పెట్టి తీసేద్దాం అనే స్టైల్ కాకుండా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. గాంధీవదారి అర్జున ఐ థింక్ థియేటర్లో మిస్ అయ్యాను, ఓటీటీలో చూస్తే నాకు బాగానే అనిపించింది, బట్ స్టిల్ థియేటర్లో చూసిన వాళ్ళ రెస్పాన్స్ చూస్తే వేరేగా ఉంది. సో వేర్ హీఈస్ ల్యాకింగ్, డైరెక్టర్స్ దెబ్బేస్తున్నారా లేదా మన వరుణ్ తేజ్ కూడా కొంచెం స్క్రిప్ట్ మీద అవగాహన అనేది పెంచుకొని కొంచెం రీసెర్చ్ వర్క్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి స్టోరీ సిట్టింగ్, డైరెక్షన్, మేకింగ్, స్క్రీన్ ప్లేలో కొంచెం టేక్ కేర్ తీసుకొని సినిమాలు చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీరేమంటారు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు మా ఒపీనియన్స్తో అగ్రీ చేసినా డిసగ్రీ చేసినా కామెంట్ సెక్షన్లో మీరు రాస్తే విల్ డెఫినెట్లీ టేక్ ద ఫీడ్బ్యాక్ అండ్ మేక్ అవర్ సెల్ఫ్స్ బెటర్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.